అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ చూస్తుండగా దుర్భాషలు ఆడడం వల్ల జైలుకి వెళ్ళాడు. కోర్టులో బెయిల్ వచ్చింది. దాని తర్వాత పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ మీద దురుసుగా ప్రవర్తించడం, దౌర్జన్యంగా తిరగబడడం, బూతులు మాట్లాడటం వల్ల మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ బెయిల్ వచ్చింది. బానే ఉంది. అయితే మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 14 రోజుల రిమాండ్ ఆయనకి కోర్టు విధించింది. ఎందుకు అంటే 2019 నుంచి 2024 మధ్యన జగన్ హయాంలో, జగన్ అధికారంలో వృద్ధులకి పింఛన్ ఇచ్చేవాళ్ళు. అవి మీకు తెలుసు. అందరూ వృద్ధుల దగ్గరికి మనుషులు పంపించి తలా ఒక 200 రూపాయలు మొత్తం లాక్కొని సంక్రాంతి సంబరాల్లో నేను లక్కీ డీప్ తీస్తాను, ఒకేసారి అందరికీ ఇస్తానని మాయమాటలు చెప్పి ఆ డబ్బులంతా పోగేసి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ల చేత సాంగ్ కొట్టించుకొని, కొరియోగ్రాఫర్ల చేత డ్యాన్స్ నేర్పించుకొని మెట్ట మధ్యాహ్నం నడి రోడ్డుని అడ్డగించి ఆయన సంబరాల రాంబాబు అని మోసం చేశాడు. అందుకు మళ్ళీ గురువు గారు 14 రోజులు రిమాండ్ మీద పీటీ వారెంట్ చేత మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. ఏమి చిల్లర చేష్టాలు ఇవి. వృద్ధులకి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలో రాగానే 3000 రూపాయలు పింఛన్ ఇస్తాను అని చెబితే అది కాక మళ్ళీ పూర్తిగా 2000 నుంచి స్టార్ట్ చేసి 250 పెంచుకుంటా పోయాడు. అది ఒక మోసం అయితే ఇతగాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 200 పాపం ముసలోళ్ళయ్యా. వృద్ధుల పింఛన్లని టైంకి ఇచ్చేవాళ్ళు కాదు, చెప్పింది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ మనిషి పోయి వృద్ధులకు ఇతరులకు కూడా పింఛన్ వస్తుంది, అది వేరే విషయం. వృద్ధుల దగ్గరికి వెళ్ళి 200 రూపాయలు పెరుక్కొని లక్కీ డిప్లో సంక్రాంతి సంబరాలకు ఇస్తానని చెప్పి ఈ ఆంబోతు రాంబాబు ఆ చిల్లర పైసలు మొత్తం లాగేయడం వల్ల ఈరోజు చూడు మళ్ళీ మనిషి జైలు నుంచి బయటకు వచ్చే లోపు ఇంకో వెహికల్ వస్తుంది, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చే లోపు ఇంకో వెహికల్ వస్తుంది. ఇది మరీ చిల్లర కేసు. ఇది ఎంత దౌర్భాగ్యం ఇది. నువ్వు ఒక సాటి వృద్ధుడివే కదా, వృద్ధుల చేత 200 తీసుకోవడానికి సిగ్గు లేదు నీకు? అసలు ఇదేం కేసు ఇది? భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి కేసులో లోపల పోయిన నా తెలిసి ఉండడు. సరే, గురువు గారిని లోపల ఎక్కించారు, మొత్తం పోలీసు బలం అంతా ఉంది. అయితే ఆయన లోపలికి ఎక్కిన తర్వాత ఏం చేశాడు, ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం. చూడండి, మళ్ళీ చూడాల. అంబటి రాంబాబు కెమెరాలన్నీ చూస్తూ ఉండగా ఇంకా లోపలికి రిమాండ్కి వెళ్ళేటప్పుడు తగ్గేదేలే అంటున్నాడు. అంటే అంబటి రాంబాబు చెప్పేది ఏంటంటే తగ్గేదేలే, 2029లో వైఎస్ఆర్ చెప్పి నెగ్గేదేలే. గుర్తుపెట్టుకో, నీకు ఉదయాన్నే ఉప్మా, మధ్యాహ్నం మజ్జిగన్నం, రాత్రికి రసం అన్నం, ఏం చెప్పనక్కర్లే, పూర్తిగా తగ్గిపోతుంది, కొవ్వు మొత్తం గరిగిపోతుంది. స్లిమ్గా కాదు, సిమ్ముగా బయటకు వస్తావు. మరి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మన గాంధీ గారినో, పొట్టి శ్రీరాములు గారినో, మరి అప్పట్లోని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న, అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేటప్పుడు వాళ్ళని అరాచకంగా, అన్యాయంగా, కిరాతకంగా వాళ్ళని అరెస్ట్ చేసి తోసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు మన భారత జనాల కోసం వాళ్ళు కొన్ని సిగ్నల్స్, సైన్స్ ఇచ్చేవాళ్ళు, కొన్ని చేతులతో ఊపేవాళ్ళు. ఆ మాదిరి ఇతను చూడండి అయ్యా. అదే తగ్గేదలే అంటున్నాడు. ఆల్రెడీ 5 కేజీలు తగ్గాడు. మొహం మొత్తం బోసిపోయి, ఎంట్రుకులు రంగంతా పక్కకు పోయి, ఇదంతా తగ్గిపోయి ఇలా ఉన్నాడు మనిషి. తగ్గేదలే అంటున్నాడు, బాగా తగ్గిపోయాడు. ఏమనుకోవద్దు, అక్కడ ఈయన కార్యకర్తలు, ఈయన సంబంధించిన పేటీఎం వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా అంటున్నాడేమో. ఇప్పట్లో రాడు, రేపో ఎల్లుండో వస్తాడేమో, ఇంటికి వస్తాడులే, ఏసి వేసుకొని పడుకుంటాడని మాత్రం మీరు అనుకోవద్దు. ఈయన మీద ఇప్పటికీ అంబటి రాంబాబు మీద ఈ వయసులో ఇప్పుడు 50 కేసులు నమోదై ఉన్నాయి. ఇంట్లో కూర్చొని బీరులు తాగే వయసులో కేసులు ఏడయాగతాం. అవి కాక మళ్ళీ ఇంకా చాలా కేసులు ఉంటాయి. మనకు అనవసరం గంట అరగంట, అవి మనకు సంబంధించినవి కాదు. అంబటి రాంబాబు రేపు ఎల్లుండో వచ్చేస్తాడని మాత్రం ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏసీ ఆన్ చేసి దుప్పట్లు నీట్గా క్లీన్ చేసి మాత్రం చూడాల్సిన అవసరం లేదు. ఎప్పట్లో రాడు, దుప్పట్లో పడుకోడు. అంటే గతంలో కూడా ఇదే అంబటి రాంబాబు ఆ భువనేశ్వర్ గారిని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా ఎంత దారుణంగా మాట్లాడినాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేవిధంగా ఇతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన వయసుకు వచ్చిన కేసులు వస్తాయేమని కూడా జనాలు ముచ్చటించుకుంటున్నారు. అయితే ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే అంబటి రాంబాబుకి తిక్క కుదిరింది. 100% అంబటి రాంబాబు చాలా సమయం పడుతుంది రావడానికి. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా జైల్లోకి వెళ్ళబోతున్నారని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.